హాయ్. అది ఒక రాత్రి. చాలా ఆలస్యమైంది. వీధులు చూస్తేనేమో ఖాళీగా ఉన్నాయి. ఇంటి వెళ్ళడానికి నాకున్న చివరి బస్ అదొకటే. నేను వంకర తిరుగున్న ఒక వీధి దిబ్బ కింద నిలబడి ఉన్నాను. చలిగాలితో కలిసిన ఏదో తెలియని భయం లోపల చొరబాటైనట్టు అనిపించింది. ఇప్పుడు ఏదో తెలియని ఒక వింత వస్తువు వచ్చింది. పొగమంచుని చీల్చుకుంటూ 2 హెడ్లైట్లు కనిపించాయి. ఒక పాత బస్. చాలా వింతగా ఉంది. ఏదో అసాధారణంగా అనిపించింది. కానీ అది నా ప్రయాణం కోసం వచ్చిన బస్ మరొకటి రాదు. సో నేను దాన్ని తీసుకోవాల్సిందే. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపల అడుగు పెట్టాను. చెదిరిపోయిన సీట్లు, మబ్బుగా మారిన కిటికీలు, అంతేకాదు చివరి బెంచ్లో ఒక వ్యక్తి కూడా కూర్చున్నాడు. నల్లటి కోట్ వేసుకొని ఎక్కడో చూస్తూ అశరీరంగా. డ్రైవర్ మౌనం కూడా తోడయింది. చివరికి బస్సు కదిలింది. నేను కిటికీ నుంచి బయటికి చూశాను, కానీ ఏమీ కనిపించలేదు. వీధి దీపాలు లేవు, దారులు లేవు. బయటికి చూస్తే అంధకారం మాత్రమే కనిపిస్తుంది. అంతులేని, ఆగని, ఖాళీ అంధకారం. నా ఒళ్ళు గగురు పొడిచింది. ఈ బస్సు ఎక్కడికి పోతుంది అని డ్రైవర్ని అడిగాను. అతను తిరిగి చూడలేదు. కానీ వెనకాలన్న వ్యక్తి తల నెమ్మదిగా నా వైపు తిప్పాడు. అతని ముఖం తెల్లగా ఉంది. కళ్ళలో జీవం లేదు. హఠాత్తుగా అతడు గుసగుసలాడాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. నా గుండె బాదులు పెరిగాయి. స్టాప్ చేయండి అని కేకలు వేశాను. కానీ డ్రైవర్ ఏమీ మాట్లాడలేదు. వెనకాల ఉన్నవాడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. నా చేతులు వణికిపోతున్నాయి. నేను బస్సు తలుపుల దగ్గరికి పరిగెత్తాను. తలుపులు తెరవలేదు. నేను బయటకు వెళ్ళాలి అని అరిచాను. అప్పుడే బస్సు ఒక్కసారిగా ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తలుపులు గట్టిగా నెట్టాను. బయటికి దూకేశాను. నేల మీద పడిపోయి పైకి చూసేసరికి ఆ బస్సు మాయమైపోయింది. ఏ చప్పుడు లేదు, ఏ శబ్దం లేదు. ఖాళీ రోడ్డు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఓ బస్సు హార్న్ వినిపించింది. నేను తిరిగి చూసేసరికి మామూలు బస్సు వచ్చింది. స్ట్రీట్ లైట్లు మామూలుగానే వెలుగుతున్నాయి. డ్రైవర్ తలదించుకొని ఎక్కుతావా అని అడిగాడు. నేను కాసేపు ఆగి ఈసారి బస్సు నార్మల్గా అనిపించింది కదా అని లోపలికి అడుగుపెట్టాను. నా గుండె ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నేను కూర్చొని వెనకాల కూడా ఎవరైనా ఉన్నారేమో అని మళ్ళీ వెనక్కి చూశాను. కానీ సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అప్పుడు అనిపించింది, నేనేదో కళలో నుంచి బయటికి వెళ్ళి వచ్చానా, లేదా ఇంకెక్కడ టైం మిషన్లో నుంచి బయటికి వెళ్ళి వచ్చానా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. లేదంటే వచ్చేసరి ఆ బస్ నీకోసం వస్తుంది.